జూబ్లీ హిల్స్ బైపోల్ నేపథ్యంలో ఓకే. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలు అయినప్పటికీ ప్రజల్లో ఒక భయాందోళన అయితే కనిపించింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఏ పార్టీ గెలవబోతుంది? బీజేపీ స్ట్రాటజీ ప్రకారం బీజేపీ కూడా ప్రచారం దూకుడు పెంచింది. రైట్, అయితే ఏ పార్టీకి హెడ్జ్? అంటే మీరు అన్న పాయింట్లో ఒకటి చిన్న సవరణ. ప్రజల్లో భయాందోళన అనడం కన్నా కొంచెం అసంతృప్తి. ఓకే, భయాందోళన పెట్టేంత అయితే ప్రభుత్వంలో ఇంకా ఏర్పడలేదు. ఎందుకంటే 2 years అయింది కాబట్టి ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి ఉన్నమాట 100% వాస్తవం. అది మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను కూడా తెలంగాణ ఓటర్నే కాబట్టి మనం యాక్సెప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ బైపోల్స్కి వచ్చేసరికి ఏంటంటే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత మనం 2 రకాల సర్వేలు చేయడం జరిగింది. అంటే అప్పటికి కాంగ్రెస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి డిసైడ్ అవ్వలేదు ప్రస్తుతానికి. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరుంటే బాగుంటుంది అనేది కూడా మనం ప్రశ్నించుకోవడం జరిగింది. అప్పుడు సర్వే చేసినప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ మాగంటి సునీత మీద సింపతి బాగా చూపించడం జరిగింది. లాస్ట్ మంత్ సర్వే చేసినప్పుడు జూబ్లీ హిల్స్లో కేటగిరీస్, ఓటర్స్ కేటగిరీస్ 60:40లో మాస్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. చూడడానికి అద్దాల మేడ జూబ్లీ హిల్స్, కానీ ఎక్కువ మాస్ ఓటింగ్ ఉన్న కాన్స్టిట్యున్సీ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్. అటు రేవంత్ నగర్, షేక్పేట, బోర్బండ, ఎర్రగడ్డ అటు సైడ్ చూస్తే. అండ్ మాస్ ఓటింగ్స్లో కూడా మళ్ళీ కమ్యూనిటీ బేస్డ్ వస్తుందంటే మైనార్టీ కమ్యూనిటీ కొంచెం ఉన్నప్పటికీ మైనార్టీస్ కన్నా ఆల్ బీసీస్ ఎక్కువ, బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ. తర్వాత సెటిలర్స్, ఆంధ్ర సెటిలర్స్ కూడా ఎక్కువ ఉన్న నియోజకవర్గం. అయితే ఒక్కొక్క కమ్యూనిటీ ఒక్కొక్క రకంగా డిసైడ్ అవుతుంది అనడం కన్నా ఫస్ట్ ఓవరాల్గా జూబ్లీ హిల్స్లో ప్రజలు ఏమంటున్నారు అనేది ఫస్ట్ పాయింట్. ప్రభుత్వ పాలన మీద జూబ్లీ హిల్స్లో ఏముంది అన్న చూసినప్పుడు ప్రభుత్వ పాలన మీద ఆల్మోస్ట్ మోర్ దాన్ 60% వ్యతిరేకత ఉంది. ఏది? కాంగ్రెస్ ప్రభుత్వ పాలన. అయితే అటు అభ్యర్థిని పక్కన పెడితే మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అడిగినప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం ప్రజలు బీఆర్ఎస్ చెప్పినప్పటికీ కాంగ్రెస్ మీద కొంత అసంతృప్తి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేసే విషయంలో కానీ, ఆఫ్టర్ దట్ హైదరాబాద్ మెయిన్ ఎఫెక్ట్. హైదరాబాద్లో ఎక్కువ కూడా హైదరాబాద్, రంగారెడ్డి 2 జిల్లాల్లోనే తెలంగాణ పాపులేషన్లో కంపేర్ చేస్తే ఒక 40% పాపులేషన్ 2 జిల్లాల్లోనే ఉంటుంది. అయితే ఈ 2 జిల్లాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఏదైతే స్ట్రాటజీ ఉందో ఫెయిల్ అయిపోయింది. ఎందుకు? గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మీరు గమనిస్తే ఈ 2 జిల్లాల్లో కలిపి 6 మంత్రులు ఉండేది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 జిల్లాల్లో ఇంతవరకు ఒక మంత్రి కూడా లేదు. అప్పుడు ఎక్కువ పాపులేషన్ ఇక్కడే ఉంది, ఇక్కడ ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కేసీఆర్ స్ట్రాటజికల్గా ప్లాన్ చేసుకొని రంగారెడ్డిలో 3 మంత్రులని, హైదరాబాద్లో 3 మంత్రులు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎటువంటి మంత్రిని పెట్టుకోగా డెవలప్మెంట్ని పక్కన పెట్టేశారు. డెవలప్మెంట్ని పక్కన పెట్టేసిన తర్వాత ఏంటంటే ప్రజలు ఏమని చెప్తున్నారు, ఈ హైడ్రా ఎఫెక్ట్ తోటి ఈ మిడిల్ క్లాస్ ప్రజలు ఏం చేస్తారంటే ఎక్కడ తక్కువ వస్తే రేటు అక్కడ భూములు కొనుక్కునేవాళ్ళు. మీకు తెలుసు, అక్కడ చిన్న చిన్న ఇండ్లు వేసుకొని దాన్ని ఏమంటాం రేకుల షెడ్లో లేకపోతే సింగిల్ బెడ్రూమ్లో, డబుల్ బెడ్రూమ్లో చిన్న చిన్నవి కట్టుకొని ఉండేవాడు. కానీ ఆ రోజు భూములు అమ్మింది, భూములు రిజిస్ట్రేషన్ చేసింది ప్రభుత్వమే. కానీ ఈరోజు మళ్ళీ వాటిని కూలుస్తుంది కూడా ప్రభుత్వమే. దాంతో ఏమవుతుందంటే ఈ మాస్ ఓటింగ్స్లో ఒక భయం అనేది, మీరు అన్న ఇందాక భయాందోళన ఇక్కడ వరకు వస్తుంది. మాస్ ఓటింగ్లో భూమి కొనాలంటే ఒక భయం అనేది ఏర్పడేది. కట్టిన తర్వాత ఇది హైడ్రా ఎఫెక్ట్ తోటి బఫర్ జోన్ అంటారు, అదంటారు, ఇదంటారు ఒక సందిగ్ధంలో భయం ఏర్పడి రియల్ ఎస్టేట్ అనేది పూర్తిగా స్తంభించిపోయింది. ఈ రియల్ ఎస్టేట్ స్తంభించడం వల్ల దీనికి అనుసంధానంగా ఉన్న ఒక 18 రకాల బిజినెస్లు, వ్యాపారాలు, బిల్డింగ్ మెటీరియల్స్ కానీ, సిమెంట్ ఇండస్ట్రీ, శాండ్ ఇండస్ట్రీ, అడ్డా మీద కూలీలు, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జీవనోపాధి మీద కొంచెం ఎఫెక్ట్ పడింది. సో ఈ మాస్ ఓటింగ్ ఏం ఆలోచిస్తున్నాడంటే 2-3 ఉన్న దగ్గర, గ్రూప్గా ఉన్న దగ్గర అడిగినప్పుడు ఏంటంటే డిఫరెంట్ ఆన్సర్ చెప్పారు. ఎందుకంటే నేను ఈ పొరపాటున ఇది చెప్తే ఏమన్నా ఫీల్ అవుతారేమో అన్న ఉద్దేశంతో 2-3 ఉన్న కాడ ఏ పార్టీకి ఓటేస్తారని అడిగినప్పుడు గ్రూప్గా బల్క్ డిఫరెంట్ ఆన్సర్ వచ్చింది. కానీ అదే ఓటర్ని ఇండివిజువల్గా మనం ప్రశ్నించినప్పుడు ఆన్సర్ జెన్యున్గా వస్తుంది. ఇండివిజువల్గా అడిగినప్పుడు మాత్రం అక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే కాంగ్రెస్ మీద కొంత కోపం ఉన్నట్టు గమనించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మీద ఈ కోపం అనేది రేపు పొద్దున ఓట్ని ప్రతిపక్ష పార్టీకి పోలరైజ్ అయ్యేలాగా చేయబోతుంది. సో దానివల్ల మనకు కనిపించింది ఏంటంటే 100% రేపు ఎలక్షన్స్లో అభ్యర్థి మీద వ్యతిరేకత కంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏర్పడ్డ వ్యతిరేకత వల్ల రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా సునాయాసంగా గెలవబోతుంది. క్లియర్ కట్ పిక్చర్.
మరి ఇక్కడ కాంగ్రెస్ మీద కోపం ఉన్నవాడు బీజేపీ కూడా వేయొచ్చు కానీ క్వశ్చన్ ఉండొచ్చు. అవును, అయితే obviously. ఈ రకం కూడా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ బీజేపీకి గతంలో 2-3 సార్లు కంటెస్ట్ చేసిన లంకల దీపక్ రెడ్డి మళ్ళీ ఒకసారి టికెట్ ఇచ్చు. అవును. అయితే రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఏం చేస్తుందంటే సెల్ఫ్ గోల్, వాళ్ళ యొక్క చరిష్మాని వాళ్ళే తగ్గించుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి జనరల్ ఎలక్షన్స్ 6 నెలల ముందు మనం గమనిస్తే కర్ణాటక ఎలక్షన్స్కి ముందు తెలంగాణలో బీజేపీ పార్టీ పోషించింది. మీరు గమనిస్తే అది బీజేపీ పార్టీకి ఇక సీట్స్ వస్తే గవర్నమెంట్ వస్తుంది అన్న ఒక ఈక్వేషన్స్ కూడా ఆ రోజు ఫామ్ అయింది. అటువంటి టైంలో ఆ బీజేపీ పార్టీలో ఉన్న నలుగురు అంటే పెద్ద లీడర్లు ఎవరైతే ఉన్నారో టాప్ ఆ నలుగురు మధ్య సఖ్యత సమన్వయ లోపం వల్ల ఏమైందంటే కింద క్యాడర్లో కొంత అసహనం ఏర్పడి ఒక్కొక్క క్యాడరు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక జిల్లాల క్యాడర్ ఒక లీడర్కి, ఇంకో జిల్లాల క్యాడర్ ఇంకొక లీడర్కి సపోర్ట్ చేయడం, అంటే వాళ్ళ మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ ఎర్రర్ ఏదైతే ఉందో ఆ కోఆర్డినేషన్ ఎర్రరే కొంచెం బీజేపీకి సెల్ఫ్ గోల్ వేసుకుంది. దానివల్ల ఏమవుతుందంటే ఓటరు బీజేపీ పార్టీకి ఓటు వేయాలా వద్దనే ఆలోచన మానుకొని ఐదర్ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ అనే దాని మీద ఉంది. అంటే బీజేపీని తొక్కుకున్నట్టుందా ఇక్కడ? నేను చెప్తుంది అదే కదా, సెల్ఫ్ గోల్. వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఎర్రర్ ఒకటి, క్యాండిడేట్ సెలెక్షన్ ఒకటి, ఇవన్నీ చూస్తే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఈక్వేషన్స్ ఓటర్. ఇప్పుడు ఎందుకంటే బీజేపీ పార్టీ కార్యకర్తలతో కొంతమందితో, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో కొంతమందితో నేను స్పెషల్గా మాట్లాడినప్పుడు పర్సనల్గా ఒక నాయకుడి దగ్గరికి మాట్లాడితే ఇంకో నాయకుడికి కోపం ఉంటుంది, ఇంకో నాయకుడి దగ్గరికి మాట్లాడితే ఇంకో నాయకుడికి కోపం. అంటే ఇక్కడ వాళ్ళ నలుగురిలో ఒక కార్యకర్త పొరపాటున ఒక దగ్గరికి పోయి మాట్లాడితే మిగిలిన వాళ్ళు అతని మీద కోపం చూపిస్తారండి. ఈగోస్టిక్ మెంటాలిటీస్. ఇలా ఈ నలుగురు మధ్య కోఆర్డినేషన్ ఎర్రర్ అయిందంటే కొంచెం రాష్ట్రంలో బీజేపీ పార్టీ మీద ఒక చెరగన ముద్ర అయితే వేసే ప్రయత్నం చేసింది. ఈరోజు లోకల్ క్యాడర్ డిస్టర్బ్ అయింది ఇది బీజేపీకి. రేపు పొద్దున పార్టీలు మారుతా అనుకున్న క్యాడర్ కూడా ఏంటంటే ధైర్యం చేయలేకపోతున్నారు. అంటే అటు కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మీద కోపం ఉన్న క్యాడర్ ఎవరైతే ఉన్నారో బీజేపీలోకి వెళ్ళాలంటే కొంచెం ధైర్యం చేయలేకపోతున్నారు. సో దానివల్ల ఏంటంటే బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు క్లియర్గా. ఇంకా ఇక్కడ బీఆర్ఎస్కి వచ్చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మీద ఏంటంటే ఒక సెంటిమెంట్, సింపతి వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద ఎంపతి కూడా వర్కౌట్ అవుతుంది. కానీ కాంగ్రెస్ అభ్యర్థి మీద సింపతి తప్ప ఎటువంటి, ఎందుకంటే 2 సార్లు ఓడిపోయాడని ఒక సింపతి తప్ప ఇక వేరే ఈక్వేషన్స్ అక్కడ ఏం లేదు. ఆల్రెడీ కాంగ్రెస్ రూలింగ్లో ఉంది, అదొక ప్లస్ తప్ప రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్కి అదొక మళ్ళీ ప్లస్ అవుతుంది. అలా అన్ని ఈక్వేషన్స్ ఫ్రేమ్ అవుట్ చేసుకుంటే ఏంటంటే మొన్న లాస్ట్ అండ్ ఫైనల్గా చేసిన సర్వేలో ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఒక 6% లీడ్లో ఉన్నట్టు క్లియర్గా కనిపించింది. ఇక్కడ లోకల్ లీడర్ అనే అంశంతో ఓట్లు పడే అవకాశం ఏమాత్రం లేదు అంటారా నవీన్ యాదవ్కి? అంటే నవీన్ యాదవ్కి లోకల్ లీడర్ అనడం కన్నా మాగంటి సునీత కూడా గతంలో 3 సార్లు వాళ్ళ హస్బెండ్ ఎమ్మెల్యేగా చేసి లోకల్ లీడర్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాడు. బయట నాన్ లోకల్ ఏం కాదు కదా, కాకపోతే టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత. అయితే మాగంటి గోపీనాథ్ చేసిన దాంట్లో అతను డెవలప్మెంట్స్ని పక్కన పెడితే ఏంటంటే సంక్షేమ పథకాలు ఎక్కువ చేసేవాడు మాగంటి గోపీనాథ్. సంక్షేమ పథకాలు నిర్వర్తించడంలో, మాస్ ఓటర్స్కి రీచ్ అవ్వడంలో కొంచెం సక్సెస్ఫుల్ అయ్యాడు. ఆ సక్సెస్ఫుల్ ఏదైతే ఉందో, అంటే ఆ సక్సెస్ ఏదైతే ఉందో అది మొన్న 2020 అంత వేవ్లో కాంగ్రెస్ పార్టీ వస్తున్నా కానీ మాగంటి గోపికి ఎక్కువ మెజారిటీ వచ్చి గెలిచాడు. కాంగ్రెస్ వాళ్ళు ఇండియా సెలబ్రిటీని తీసుకొచ్చి కంటెస్ట్ చేయించారు ఇక్కడ అజారుద్దీన్. అయినప్పటికీ మాగంటి గోపి గెలవడం అనేది గతంలో తను చేస్తున్న వ్యక్తిగత సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి తనకు కొంచెం ప్లస్ అయినాయి. అండ్ మాస్ ఓటింగ్స్లో స్పెషల్గా మాట్లాడాలంటే మహిళల్లో ప్రతి 10 మందిలో 7 మహిళలు, 8 మంది మహిళలు మాగంటి సునీతకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అటు సింపతి, ఎంపతి 2 వర్కౌట్ అవుతుంది. ఇక మైనార్టీ మహిళలు కూడా మనం ఈ సర్వే చేసినప్పుడు ఎర్రగడ్డలో, రెహమత్ నగర్లో మైనార్టీస్ ఉంటారు, తర్వాత షేక్పేటలో ఉంటారు. ఈ మైనార్టీస్ ఓటర్లలో కూడా ఎక్కువ శాతం మహిళలు. మీరు చూస్తే కాంగ్రెస్కి ఆపోజిట్, వాళ్ళకి యాక్చువల్గా కాంగ్రెస్ వాళ్ళు డిపెండ్ అయిందే మెయిన్ మైనార్టీస్ ఓటర్. మైనార్టీ మహిళలు కూడా ఇటు మాగంటి సునీతకు సపోర్ట్ చేయడం అనేది కొంచెం విచిత్రంగా క్లియర్గా అనిపించింది. సో ఇవన్నీ ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడు 100% బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశం. సైలెంట్ ఓటింగ్ అనేది ఎక్కువ ఉంది. బయటికి వాళ్ళు కాంగ్రెస్ అని చెప్తున్నప్పటికీ లోపల మాత్రం వాళ్ళ బీఆర్ఎస్ ఓటింగ్ ఖచ్చితంగా నిలకడగా ఉండబోతుంది.